హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐమాక్స్ బ్రో ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసరికి 20 మార్చ్ 2024. టైం వచ్చేసరికి 8 PM అవుతుంది నేను రికార్డ్ చేసే టైం వచ్చేసరికి. అండ్ ఈరోజు చాలా మూవీ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి, అవేంటో క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మన రామ్ చరణ్ నుండి RC16 సినిమా ఇవాళ పూజ సెరమనీ జరిగింది. సో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. రామ్ చరణ్ RC16 గేమ్ చేంజర్ మూవీ తర్వాత రాబోతుంది ఇది. దీన్ని మన బుచ్చిబాబు, మన ఉప్పెన సినిమా ఉంది కదా, తను డైరెక్ట్ చేయబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఇవాళ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు, క్యాస్ట్ అండ్ క్రూ అఫీషియల్గా రివీల్ అయిపోయింది. మన జహానవి హీరోయిన్, తను శ్రీదేవి కూతురు ఉంది కదా, తను హీరోయిన్గా పెట్టుకున్నారు. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి AR రెహమాన్. అండ్ చాలామంది క్యాస్టింగ్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది మనకి. కన్నడ నుంచి మన శివరాజ్ కుమార్ గారు కూడా యాక్టింగ్ చేస్తున్నట్టు మనకి ఇందులో అర్థమవుతుంది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా సినిమా లాంచ్ అయింది. తను ఇవాళ వచ్చి క్లాప్ కొట్టాడు అన్నమాట మూవీకి. సో అఫీషియల్గా మూవీ లాంచ్ అయిపోయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మన అల్లు అర్జున్ నుంచి, పుష్ప నుంచి అయితే కాదండి, ఇది జస్ట్ బయట అప్డేట్. తను ఈరోజు ఖైరతాబాద్ RTO ఆఫీస్కి వచ్చాడన్నమాట. సో సెలబ్రిటీస్ అందరూ బయట ఫారెన్ కంట్రీస్కి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు కదా, మూవీ షూటింగ్స్ పరంగా కానివ్వండి, ఏదైనా షో పరంగా కానివ్వండి, హాలిడే పరంగా కానీ. సో సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశాడు. సో తను ఇవాళ RTO ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎంప్లాయీస్ అందరూ స్వాగతం పలికారు. అండ్ దగ్గరుండి తనకు కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారన్నమాట. కొంతమంది పబ్లిక్ కానివ్వండి, యాంటీ ఫ్యాన్స్ అనుకోండి, కింద కామెంట్లో పెడుతున్నారు, దీంట్లో ఏముంది గొప్ప, అదే మేము వెళ్తే మాత్రం ఎండలో నిలబెడతారు, అది చేస్తారు, అది ఒక సెలబ్రిటీ వస్తే మాత్రం VIP ట్రీట్మెంట్ ఇస్తారు, అది ఇదని. ఫ్రెండ్స్, ఒక సెలబ్రిటీ వెళ్ళినప్పుడు అక్కడ తోపులాట జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళు ముందుగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పంపించేస్తారన్నమాట. అండ్ అల్లు అర్జున్ ఎంత సింపుల్గా ఉంటాడనేది మనకు కోవిడ్ టైంలో అర్థమైంది. అలాగే పుష్ప షూటింగ్లో అప్పుడప్పుడు తను ఒక నార్మల్ టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ ఎలా చేశాడు. అండ్ అంతో ఒక గోవా వీడియో కూడా వైరల్ అయింది. తను వైన్ షాప్కి వెళ్ళి వైన్ కూడా తనే సొంతంగా కొనుక్కున్నాడు. కానీ నేనేదో సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి, ఎంతైనా సెలబ్రిటీ వస్తే ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తారు. అండ్ ఆ మాత్రం VIP ట్రీట్మెంట్ ఇస్తారులేండి. అండ్ ఇంకా కొంతమంది అయితే నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ పెడుతున్నారు. ఏంటంటే ఇవాళ RC16 సినిమా లాంచ్ ఉంది కదా, సో మీడియా అటెన్షన్ ఇటువైపు డైవర్ట్ కావడానికి బన్నీ ఇలాంటి స్టంట్ చేశాడని. వాళ్ళకి మాత్రం దండవరా బాబు, అలాంటి వాళ్ళకి ఎలా వస్తాయేమో. అంటే ఏదో ఇన్సిడెంట్ని తీసుకెళ్ళి ఏదో ఇన్సిడెంట్కి లింక్ చేస్తారు. భలే ఫన్నీగా అనిపించింది నాకైతే. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మన రాజాసాబ్ నుంచి. ప్రభాస్ మూవీ రాజాసాబ్ ఫుల్ అండ్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అని మనం అనుకున్నాం కదా, కానీ అది దాంట్లో గ్రాఫిక్స్ కూడా ఉండబోతుందట. అది కూడా చాలా లార్జ్ స్కేల్లో, అంటే చాలా పెద్ద పెద్ద సీన్స్లో కూడా గ్రాఫిక్స్ పెట్టబోతున్నారు అనమాట, చాలా లెంతీగా. సో ఇది అఫీషియల్గా ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మన ఇప్పుడు కల్కి సినిమా ఉంది కదా, కల్కి సినిమా తర్వాత స్టార్ట్ అవుతాయంట. అండ్ నాకు తెలిసి టీజర్ అప్పుడు రిలీజ్ చేస్తారు కావచ్చు. సో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీ తీశాడు రాధేశ్యామ్ అని, అది అటర్ ఫ్లాప్ అయింది. అందులో గ్రాఫిక్స్ పెట్టాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. సో క్లైమాక్స్ కొంచెం కనెక్ట్ కాలేకపోయారు ఆడియన్స్. సో మారుతి అలాంటి మిస్టేక్ చేయడనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఫిలిం మేకింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. తన పాత సినిమాలు కూడా చూసాం కదా, ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్సే. సో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ని ఎలా హ్యాండిల్ చేస్తాడా అనేది వేచి చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. టీజర్ వస్తాయి కానీ చెప్పలేం. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ టీజర్ రిలీజ్ అయింది కదా. సో దాంట్లో పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి. అండ్ గాజు గ్లాస్ గురించి డైలాగ్స్ ఉన్నాయి కదా, అది చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే మీమ్స్ వేస్తున్నారు, ఏంటంటే ఈ పొలిటికల్గా కావాలనే పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికే ఈ టీజర్ రిలీజ్ చేశారు, అది ఇదని. సో పవన్ కళ్యాణ్ ఇలా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట. సో డైరెక్టర్ ఉన్నాడు కదా మన హరిశంకర్, తన ఒత్తిడి మేరకే, అంటే తన ఇంట్రెస్ట్ మేరకే తను అలాంటి డైలాగులు కొట్టాడంట. ఈ డైలాగ్స్ ఎందుకు పెట్టామని అడిగితే మీరు ఓడిపోయారు అని అందరూ అంటున్నారు. సో యాజ్ ఎ ఫ్యాన్గా నేను ఈ డైలాగ్స్ రాసుకున్నాను, ఈ సినిమాలో ఉంటే బాగుంటాయి అని చెప్తే తన ఒత్తిడి మేరకి ఈ డైలాగ్స్ చెప్పాడంట. పవన్ కళ్యాణ్ ఇవాళ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మహేష్ బాబు నుంచి, అండ్ రాజమౌళి సినిమా గురించి కాదు ఇది,
మన క్రికెటర్ అశ్విన్ ఉన్నాడు కదా, సో తను గుంటూరు కారం సినిమా చూసాడంట. మహేష్ బాబు డాన్స్ తెగ నచ్చేసిందంట తనకి. శ్రీలీలతో డాన్స్ చేయడం ఇంకా బాగుందంట. మీరందరూ తప్పకుండా గుంటూరు కారం చూడండి అండ్ యూట్యూబ్లో మహేష్ బాబు శ్రీలీల అని సెర్చ్ చేసి వీడియో సాంగ్స్ చూడండి. డాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్తున్నాడు. ఒక రీజనల్ సినిమాకి ఒక క్రికెటర్ ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. పాస్ట్లో మన మైండ్ బ్లాక్ సాంగ్ వీటన్నిటికీ మన డేవిడ్ వార్నర్ ఎలా డ్యాన్స్ చేశాడు, ఎలా రీల్స్ చేశాడు మనందరికీ తెలిసిందే. ఎంతైనా మహేష్ బాబు క్రేజ్ వేరే లెవెల్. నెక్స్ట్ రాబోయే రాజమౌళితో సినిమా, ఆ సినిమా ప్రమోషన్స్ కానివ్వండి, టీజర్లు కానివ్వండి, వన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే ఇక క్రేజ్ మాత్రం ఈ ఆకాశాన్ని అంటడం ఖాయం. ఇంటర్నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి మార్కెట్ కూడా ఇప్పుడు హాలీవుడ్కి వెళ్ళిపోయింది. ఆస్కార్ వచ్చింది తనకి. సో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎంతైనా అశ్విన్ ఇలా తెలుగు సినిమాకి సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మన ఉదయ్ కిరణ్ చనిపోయారు కదా హీరో. తను నా చిన్నప్పుడు అయితే పిచ్చ క్రేజ్ ఉండేది తనకి. అన్ని యూత్ఫుల్ బ్లాక్ బాస్టర్ మూవీస్ అండ్ కొన్ని సినిమాలు ఎమోషనల్గా కూడా ఉంటాయి. అందులో ఇది నువ్వు నేను అయితే అసలు వేరే లెవెల్. ఆ కాలంలో ఒక అర్జున్ రెడ్డి అనుకోవచ్చు, సో ఏదైనా అనుకోవచ్చు దాన్ని. ఆ లెవెల్ హిట్ అన్నమాట. లవర్స్కి మాత్రం చాలా బాగా నచ్చింది అది. ఆ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. అండ్ అలాగే ఈ రోజుల్లో మార్తి మూవీ ఉంది కదా, కామెడీ ఎంటర్టైనర్, అది కూడా ఈ వీక్ రిలీజ్ కాబోతుంది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మరొకసారి ఉదయ్ కిరణ్ని తలుచుకోవచ్చు. ఉదయ్ కిరణ్ సినిమాలు అనేటివి చాలా బాగుండేటివి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి శివరాజ్ కుమార్ గారి నుంచి, కన్నడ సినిమా నుంచి. సో తను కూడా అఫీషియల్గా RC16లో చేయబోతున్నట్టు తను అనౌన్స్ చేశాడు. అండ్ ఎప్పుడైతే బుచ్చిబాబు వచ్చి తనకి స్టోరీ నేరేట్ చేశాడో 1/2 అవర్ అని చెప్పి స్టార్ట్ చేశాడంట. అది అలా 1.5 అవర్కి వెళ్ళిపోయిందంట. సో తన స్టోరీ చెప్పగానే రామ్ చరణ్ క్యారెక్టర్ చూసి షాక్ అయ్యాడంట. అసలు ఎలా ఊహించగలిగాడు ఈ క్యారెక్టర్ని, చాలా డిఫరెంట్గా ఊహించాడని చెప్తున్నాడు మరి శివరాజ్ కుమార్ గారు. అండ్ ఐ లవ్ రామ్ చరణ్ అని చెప్పారు. అండ్ రామ్ చరణ్ ఒక గ్రేట్ హ్యూమన్ బీన్ అని కూడా చెప్పారు, మంచి యాక్టర్ అని చెప్పారు. ఎంతైనా కన్నడ వాళ్ళు చాలా పొలైట్గా మాట్లాడతారు. వాళ్ళంటే నాకు కూడా చాలా ఇష్టం. వాళ్ళ ఇంటర్వ్యూస్ అవి ఇవి చూస్తాను కదా, ఎక్కడ గొప్పలకి పోరు. వాళ్ళు ఎంత గొప్ప యాక్టర్స్ అయినా ఏదైనా ఎదుట వారిని, వేరే ఇండస్ట్రీ వాళ్ళని కానివ్వండి, వాళ్ళకంటే చిన్న స్థాయిలో పనిచేస్తే క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళని కానివ్వండి, చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. వాళ్ళ విషయంలో ఇది నేను చాలాసార్లు గమనించాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. శివరాజ్ కుమార్ గారు మన RC16లో యాక్ట్ చేస్తున్నారంటే ఎలా ఉండబోతుందో, మీ ఇమాజినేషన్ ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి గైస్.